ఈ కంబ్యాక్ ఇస్తూ మసకతో స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు అంటే ఆల్రెడీ అనిపించలేదండి. మసక అనేది మీరు ఇంతకుముందు చేసిన ఒక ఆల్బమ్, అది కూడా సక్సెస్ఫుల్ ఆల్బమ్. అవును. సో రీఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు ఏదైనా కొత్తగా చేస్తే బాగుండేది అని అనిపించిందా, లేదంటే ఆల్రెడీ పాపులర్ అయిన సాంగ్ కాబట్టి ఈ సాంగ్తో ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేశారు అలా? యాక్చువల్లీ చెప్పాలంటే మస్క అనే పాట దీంట్లో ఐడియాలో లేదు. ఓకే. ఈ పాట ఏదైతే ఉందో అది నేను 10 ఏళ్ల క్రితం ఆ బ్యాక్గ్రౌండ్ దట్ మ్యూజిక్ అంతా ఒక 10 ఏళ్ల క్రితం బాంబే నుంచి నా ఫ్రెండ్ బాస్కో కొరియోగ్రాఫర్, తను ఏదో వేరే దానికి వినిపిస్తే ఇది భలే ఉంది, దీన్ని ఏదన్నా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఒక ఆలోచనతో నేను దేనితోనో కలిపి ఏదో చేస్తాను బాస్కో అని అట్లా క్లియర్గా చెప్పితే అలా 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 సాగింది. సాగి నేను ఏదో వదిలేసా చాన్నాళ్ళు. సడన్గా ఇది చేస్తున్నప్పుడు ఒక పాట నాకు నచ్చింది ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ అవుతుందని ఫీలింగ్ ఉంది, ఒక ర్యాపర్ చేసింది బాంబేలో. సో అది తీసుకొని నేను అన్నాను దాన్ని ఏదో కలిపి ఏదో చేస్తాను అని చెప్పన్నాను. అయిపోయింది. పాడాను, ఈ పాట పాడా, అది పాడా, ఇంకేవో ఒక 4-5 ట్రై చేశా. బాగుంది కానీ అనుకుంటున్నా. సరే కాసేపు ఆగి ఒక ఐడియా వచ్చింది. మైక్ ఆన్ చేయని స్టూడియోలోకి వెళ్ళి మా సౌండ్ ఇంజనీర్ని, ఆ పాట అట్టా ప్లే అవుతుంది ట్రాక్. మేము రీప్రోగ్రామ్ చేసాం, మళ్ళీ మ్యూజిక్ ట్రాక్ ప్లే అవుతుంది బికాజ్ బ్యాక్గ్రౌండ్ అంతా రెడీ చేసాం. దాని మీద మస్క పాడితే దీనికోసం ఆ పాట చేసినట్టు తయారైంది, సింక్ అయిపోయింది అస్సలు అలా. అంటే విన్నాళ్ళందరూ అబ్బాయి ఎంత డిఫరెంట్గా సింక్ అయింది అని. సింక్ అవ్వలా, అలా అయిపోయిన పాట మీద పాడితే అలా అయింది లిటరలీ. అండ్ దెన్ అప్పుడు అనిపించింది కమ్బ్యాక్ అన్నప్పుడు ఒక పాత గుర్తు నేను చేస్తే ఇట్స్ అన్ ఎమోషన్. మీకు ఆ వీడియో అంతా చూస్తూ ఉన్నప్పుడు సడన్గా మస్క ప్లే అయినప్పుడు ఒక చిన్న నాస్టాలజియా ఉంటుంది కదండి, పాత గుర్తు అని. ఐ సెడ్ లెట్ మీ కీప్ ఇట్, ఎందుకంటే అది ఏదో కాదు, నాదే కదా, నన్ను మీరు గుర్తుపెట్టుకునేది ఆ పాటతో చాలా లింక్ ఉంది. సో లెట్ అస్ కీప్ ఇట్ అని అలా చేశా. కానీ నెక్స్ట్ రాబోయేవన్నీ ఒరిజినల్సే. కానీ అసలు మీరు ఎప్పుడు చూడని అవతారాల్లో ఒక ఇండీ పాప్ అవతారంలో నెక్స్ట్లో చూస్తారు. అది వీడియో రెడీ అయిపోయింది. అది మేబీ ఐదర్ ఎండ్ ఆఫ్ డిసెంబర్ ఆర్ 1st of January, కొత్త సంవత్సరం. నేను అదే చెప్తా, పండగ మేమే తీసుకొస్తున్నాం ఆ పాటతో. అంత సెలబ్రేషన్, ఫుల్ సెలబ్రేషన్, పాట అంతా పండగే అది. ఓకే. సో ఈ మసక ముందు మీరు అనుకున్న అది లిరిక్ గుర్తుందా? అది యాక్చువల్లీ అది కూడా ఇవన్నీ ఏమైనాయి అంటే అండి, నేను చిన్నప్పుడు వైల్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ చేద్దాం నేను స్టేజ్ మీద పాడిన పాటల్లో నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని చేశా. మీకు కొంచెం నీరు సాంగ్ తెలుసు కదా, దొంగ తెలుసు, కొంచెం నీరు కొంచెం నిప్పు, కరెక్ట్. దాంట్లో ఉన్న ఒక పార్ట్ తీసుకొని ట్రై చేశా, ఉన్నాయి నా గుండెల్లోన. దాంట్లో చరణం ఉంటుంది, ఆ చంద్రలేఖ ఉంటుంది, అండ్ దెన్ తరరా తరరారా ఆ పాటు ఇది కలిపి ఏదో చిన్న మిక్స్ చేశా. కానీ ఎక్కడో ఇట్లా మస్క పెట్టగానే ఇది నా పాట అని మస్క స్టాంప్ వేసినట్టు అయిపోయింది అక్కడ. సో ఇంకా అలా ఆగిపోవాల్సి వచ్చింది, లేకపోతే అసలు ప్లాన్ వేరుండింది. మీకేమనిపించిందో మీరు చెప్పాలి ఈ క్వశ్చన్, నేను మిమ్మల్ని వేయాలి. నిన్న వీడియో చూసినప్పుడు బాగాలేకపోతే అప్పుడే అడిగేవాళ్ళం కదా, ఎందుకు మీరు ఎందుకు అది చేశారు. అవును బాగుంది, పిక్చరైజేషన్ బాగుంది, మూమెంట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఆ పాట రావటం మీకు చిన్న గుర్తు వచ్చింది, లైక్ ఇట్ ట్రిగర్ ఓల్డ్ మెమరీ. హైదరాబాద్ దగ్గర నుంచి చూస్తున్నాం కదా. అవును. సో డెఫినెట్గా సంథింగ్ డిఫరెంట్ అనే ఫీల్ అయ్యాము. ఓకే.